అందరికీ నమస్కారం. ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఒక మంచి సంకల్పంతో ఈ చల్లటి సాయం సమయాన ఇక్కడ బెజవాడ అంటాం. అంటే వాతావరణాన్ని బట్టి, సీజన్ని బట్టి బెజవాడ, విజయవాడ. మరి ఇక్కడ ఎండలు మామూలుగా ఎండ ఏ సీజన్ అయినా, అంటే అది వర్షాకాలం రాని చలికాలం రాని వచ్చినా కూడా ఇక్కడ ఎండల గురించే మాట్లాడుకుంటాం. అంటే ఎండ తీవ్రత గురించి, అది ఏ స్థాయిలో ఉన్నదని బెజవాడ అంటాం. ఎండలు బాగా ముదిరినప్పుడు. చలికాలంలో అయితే విజయవాడ అంటాం. ఎండలు మోడరేట్గా ఉన్నప్పుడు, మధ్య స్థాయిలో ఉన్నప్పుడు. మిగతా వర్షాకాలంలో కూడా కొంచెం ఇక్కడ బాగా మనకి వర్షాకాలానికి ఉన్న వేడి ఆవిరి ఊకొచ్చి మనకు చెమటలు పట్టించి అది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇవాళ ఈ చల్లటి సంధ్యా సమయంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మొదట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు మరియు పారిశ్రామికవేత్తలకు, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులైన నా సోదరి నారా భువనేశ్వరి గారికి, మా అమ్మాయి నారా బ్రహ్మణికి, ఎన్టీఆర్ ట్రస్ట్ CEO శ్రీ రాజేంద్ర కుమార్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వైద్యులకు, పాత్రికేయ మిత్రులకు, మరియు తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అత్యాధునికమైన వసతులతో అక్కడ ICU యూనిట్, అలాగే ఐసోలేషన్ యూనిట్, అలాగే గదులు 4 గదులు అక్కడ అంటే ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అక్కడ మనకి పీడియాట్రిక్ వార్డు ఉంది. ఇన్సిడెన్స్ పెరగడం, దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి భారతదేశంలోనే 12 యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని. 10 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన MP ల్యాడ్స్ అయితేనేమి, లేకపోతే అలాగే మన టాటా సౌరభ్జీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. భూషలు కావు భూరి మయాంగత తార హారములు, భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు, భూషములు ఇచ్చు పవిత్ర వాగ్ భూషణమే భూషణము, భూషణములు నశించు నన్నియున్.
ఇవాళ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ స్పందించి ఈనాడు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, అలాగే అభిమానులకు అందరూ కూడా తలసేమియా ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, మరి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే స్ఫూర్తితో మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం. నా అదృష్టం మరి నాడు ఆయన నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్నందుకు దైవాంశ సంభూతుడు, అలాగే నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు, నా గురువు, నా దైవం, విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు, అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు. వాగడతో సంపడితో వాగడత పతిపతే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరస్తాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థవిద ప్రాదుర్భుతర భగతి గురుడా సంతురు మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి అయి పిత్రే. వారిని స్మరించుకుంటూ అనునిత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము. మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి, లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సమాజంలో తలసేమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే. తలసేమియా అనేది చెప్పారు ఇందాక, ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ, అది జన్యుపరమైన రక్త వ్యాధిని, దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట, అలాగే ఎదుగుదలలో అంతరాయం, ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. సుమారు 10,000 నుంచి 15,000 చిన్నారులు ప్రతి ఏడాది తలసేమియాతో జన్మిస్తున్నారు. హైదరాబాద్లోని సుమారుగా 3,500 మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ చిన్నారుల ప్రతి 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక రక్త మార్పిడి ఖర్చు 12,000 నుంచి 14,000 వరకు. దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది. అది గుండె, కాలేయం మరియు ప్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 250 మంది తలసేమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం 8 పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను 25 పడకలకు పెంచుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసేమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. తలసేమియా బాధితులకు ప్రతి 15-20 రోజులకు రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి 15-20 రోజులకు రక్తం అవసరం అవుతుంది. మనం ఇచ్చే ఒక్కో యూనిట్ రక్తం ఓ చిన్న ప్రాణానికి నిలబెడుతుంది. కావున నిరంతరం రక్తదానం ఎంతో ముఖ్యమైనది.
మనం అందరం ముందుకొచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించగలం. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వీలు చూసుకుని మీ అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సభ్యులకు, ప్రజాంతులకు మరియు పారిశ్రామికవేత్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నా సోదరుడు నందమూరి తమన్ అతని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం అంటే సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమపతిని సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, దురభిమానులన్నీ అడ్డుకోవడాలు ఉండవని నా నమ్మకం. అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం. మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా సృష్టికి ప్రతి సృష్టికర్త విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణు నాదానికి గోవుల మంద మేత మాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగ పాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. ఇవాళ 4 సినిమాలు చేశాం. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, మన విడుదలైన డాకు మహారాజ్. అది నేను ఎప్పుడు అంటుంటా, భావస్తురాని జన్మాంతర సౌహృదాన్ని అని. అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చని. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది హృదయాలు దోచుకున్న డాకుని అయినందుకు మీకు నాకు ఏ జన్మన అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడతలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే తమన్, మరి అతనికి ఆపాదించి నందమూరి ఇంటి పేరుని మా సోదరులో ఒక సోదరుడిగా అతన్ని గౌరవించినందుకు అందరూ కూడా ప్రజలందరికీ, ఈ విజయంలో పాలు పంచుకున్న నా ప్రజలందరికీ, నా తెలుగు ప్రజలందరికీ, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు నందమూరి తారక రామారావు గారు. అందరూ ఇంత మా యొక్క ఈ యొక్క కలయికను ఇంత విజయవంతం చేసి ఆ నందమూరి పేరును ఆయనకి ఆపాదించినందుకు అది సరైన నిర్ణయం తీసుకున్నారు మీరంతా అని మీ అందరికీ నా హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ, మరి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బసవతారక ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, లేకపోతే ఇవాళ ఈ ఎన్టీఆర్ ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో, ఏదైతే 1997లో ప్రారంభించారు, ఇవాళ కరెక్ట్గా 28 ఏళ్ళు అవుతుంది. మాది కూడా 25వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 24 పూర్తి 25వ సంవత్సరంలో అడుగుడుతున్నాం మేము కూడా. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇదంతా కాకతీయం, యాదృచ్ఛికం. ఏదైనా మీరందరూ మేము చేస్తున్న సేవలకు స్పందించి మీరు ఇస్తున్న ఈ యొక్క ఎవరైతే సహాయ సహకారాలు ప్రోత్సహించి, సినిమా అయినా అంతే, సేవారంగం అయినా అంతే, మా వెన్ను తట్టి మేమందరం ఒక సినిమా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమాని విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇటువంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు, ఇటువంటి మేము చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే స్పాన్సరర్స్ అందరికీ, శ్రేయాస్ మీడియా వారికి అందరికీ, నా పోలీస్ శాఖ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా తమ్ముడు తమన్ చూస్తారు, ఒక హ్యాట్రిక్ కాదు 2 హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నాం, చేసి తీరుతాం.
సరే, మరొకసారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.